ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన అధికారం కలిగిన ఉన్నతమైన మీ నామం కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకొని మా అవయవాలను నీతి సాధనాలుగా మార్చుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటూ, వినబడుతున్నటువంటి మీ వాక్యాన్ని ధ్యానించి ఆలోచించి మీ మనసెరిగిన వారంగా బ్రతుకుటకు మీ ఆత్మను మాకు తోడుగా ఉంచమని కోరుకుంటూ, యేసుక్రీస్తు వారి పుణ్యనామమున అతి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి విడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు ప్రేమనందు దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ నా ప్రేమపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. తండ్రైన దేవుడు భూమి మీద ఉన్న మనుషులను పరిశీలించడానికి చూస్తున్నారు. అదే కోణంలో దేవునికి మనుషులకు విరుద్ధమైన సాతానుడు మనుషులను శోధించడానికి చూస్తున్నాడు. దేవుడు మనుషులను పరిశీలన చేస్తుంటే దేవుడికి విరుద్ధమైన చీకటి శక్తి మనుషులందరినీ శోధించడానికి చూస్తున్నాడు. శోధన ఏ ఒక్కరికో ఒక కుటుంబానికో చెందింది కాదు. ఆరిన నేల మీద బ్రతుకుతున్నటువంటి మనుషులందరినీ సాతానుడు శోధిస్తూ ఉంటాడు. శోధింపబడుతున్నటువంటి ఏ ఒక్కరైనా దేవుడు మమ్మల్ని ఎలా శోధిస్తున్నాడేంటి అని దేవుని అనకూడదు, దేవుని మీద నింద వేయకూడదు. ఎందుకంటే 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13 నుంచి మనం చదువుకున్నట్లయితే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గము కలుగజేయును. ప్రియులారా, శోధింపబడేటటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే వారు అధికారంలో ఉండవచ్చు, అనధికారంలో ఉండవచ్చు, లేక సామాన్యమైనటువంటి పరిస్థితుల్లో జీవించవచ్చు. వారిని వీరిని అని తేడా లేకుండా దేవుడికి విరుద్ధమైన ఆత్మ అందరినీ శోధిస్తూ ఉంటాడు. శోధన మనం తట్టుకోలేనంతగా ఉండదంటండి. ఎందుకంటే తండ్రి దేవుడు ఈ కొరింథీ పత్రికలో మన కొరకు రాయించినటువంటి మాట మనం చదువుకుంటున్నప్పుడు మనకు ధైర్యం కలగాలి. మనుషులు సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడనయ్యుడు అంటున్నాడు. మరొక విషయం చెప్తున్నాడు, ఈ శోధన ఎన్ని రకాలుగా ఉందో, ఎలా మనకు శోధిస్తుందో, ఎలాగ మన జీవితాన్ని విచ్ఛిన్నం చేయటానికి, పలుకులు రకాలుగా బాధించడానికి, అడ్డులు అవంతరాలు అవమానాలు కలిగించడానికి చూస్తున్నప్పుడు దాని నుండి తప్పించుకునే ఉపాయం కూడా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడని చెప్తున్నాడు. ప్రియులారా, తప్పించుకునే ఉపాయము కేవలము దేవుని వాక్యమే. ఎందుకంటే యాకోబు గారు కుమారుడైనటువంటి యోసేపు గారికి శోధన వచ్చినప్పుడు ఒక స్త్రీ తనను బలవంతం చేస్తున్నప్పుడు యోసేపు గారు ఏమన్నారో తెలుసండి? తన హృదయంలో నింపబడినటువంటి వాక్యం చేత మాట్లాడాడు ఆయన. అమ్మో, నా దేవునికి విరోధముగా ఇంత భయంకరమైన పాపము ఎలా చేయగలను అని పాపానికి దుష్టునికి దూరంగా పారిపోయాడు ఆయన.
వాక్యం హృదయంలో ఉంటే, వాక్యం మనకు అర్థమైతే, మన మనసు దేవునికి అర్పించినప్పుడు, అప్పగించినప్పుడు తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మనకి తెలియచేస్తాడు. దేవుడు పరిశోధనలో, సాతాను యొక్క శోధనలో అంతం వరకు నిలిచి తమ ఆత్మను రక్షించుకుని తమ ప్రాణాలని కాపాడుకునేవారు ఎవరు? ఆ జీవ కిరీటాన్ని పొందేది ఎవరు? జయ జీవితాన్ని కలిగి జీవించేది ఎవరని పరలోకమున దేవుడు చూస్తున్నాడు. కానీ పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు శోధింపబడినప్పుడు దేవుని వేడుకోవడం మానేసి, దేవుని దగ్గరికి రావడం మానేసి, దేవుని అర్థించడం మానేసి వారు ఏం చేశారో తెలుసండి? పరమందున్న దేవుని శోధించారండి. సాతాను చేత శోధింపబడి దేవుని వేడుకుంటే తప్పించే మార్గం ఉంటుంది. కానీ దేవుని వేడుకోకుండా, దేవుని దగ్గరికి రాకుండా, దేవుని అర్థించకుండా దేవుణ్ణే శోధిస్తే మనం మానవ మాత్రులు భూమి మీద 60 70 బ్రతుకుతామంతే. ఎక్కువ కాలం బ్రతకం. మనం జీవాధిపతి అయిన సర్వశక్తి గల దేవుణ్ణి వేడుకోవాలి కానీ, ఆయన కృపను కోరుకోవాలి కానీ, మన మాటల చేత మనకు జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి దేవుని శోధించే వారం ఉండకూడదు. దేవుని శోధిస్తే ఏమైందో తెలుసండి? అరణ్యంలో ఆ కాలపు కాయలు రాలిపోయినట్టు రాలిపోయారండి వాళ్ళందరూ కూడా. ప్రస్తుతం జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులు, మన కుటుంబాల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఏ విధమైన శోధనైనా సరే, శరీర సంబంధమైందా, ఆస్తుల సంబంధమైందా, పిల్లల సంబంధమైందా, బ్రతుకు తెరువు సంబంధమైందా, ఏ విధమైన శోధన మనల్ని పట్టి పీడిస్తున్నా దాని నుండి ఎలా తప్పించబడాలో జీవాధిపతి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి కన్నీటితో ఆయన అడగాలి. తప్పకుండా ఆ మార్గం నుండి విడిపించే శక్తి సామర్థ్యాన్ని దేవుడు మనకిస్తాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో అద్భుతమైన మాట వ్రాయబడింది. చూద్దామండి. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడే. అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తన్ను ప్రేమించు వారికి. ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. చూడండి, అంటే మానవులముగా భూలోకంలో జీవిస్తున్నప్పుడు భూ సంబంధమైనటువంటి శోధనలు శరీరానికి లేక కుటుంబానికి తగులుతున్నప్పుడు, కలిగినప్పుడు వాటిని తట్టుకునే గుణగణాలు దేవుని మనం పొందుకుంటే, వాటిని ఎలా విడిపించబడాలో మనము దేవుని ఉపాయాన్ని మనం పొందుకుంటే, శోధన సహిస్తే యోబు గారిని మనం చూస్తే భయంకరమైన శోధన కదండి. ప్రపంచంలో ఏ వ్యక్తికైనా అలా జరిగిందంటారా? ఎవరైనా అంతగా త్యాగం చేయగలరంటారా? జరుగుతున్న పరిస్థితుల్ని తన కళ్ళకు కనబడుతున్నప్పుడు, చెవికి వినబడుతున్నప్పుడు అసలు తట్టుకునే గుండె ఎవరికైనా ఉండదంటారా? ఆయన ఏమన్నాడో తెలుసండి? నా ప్రభువు నాకు అన్యాయము చేయలేదు, దేవునికి ఇష్టమైంది ఇచ్చాడు, దేవునికి ఇష్టం లేదు తీసేసుకున్నాడు అన్నాడు. ఎంత సింపుల్గా, సునాయాసంగా మాట్లాడాడండి. ఆస్తుల విషయంలో కానీ, అధికారాల విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, పశువులు మందల విషయంలో కానీ, ప్రతి దాని విషయంలో కూడా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అన్నారు అంతే. ఎందుకంటే నేను పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చినప్పుడు నేను ఏమీ లేనివాడిగా వచ్చాను. ఒకవేళ దేవుడిని పిలుచుకుంటే నేను ఏమీ లేనివాడిగా వెళ్ళిపోవాలి. ఎంత న్యాయంగా మాట్లాడాడు చూసారా? ఎంత యథార్థంగా మాట్లాడాడో చూసారా? ప్రియులారా, దేవుని పరీక్షలో
ఒకవేళ సాతానుడు మనల్ని శోధించడానికి ఇష్టపడినప్పుడు సాతానుకున్న ఆయుధం ఏంటో తెలుసండి, మన శరీరమే. శరీరాశ, నేత్రాశ, జీవపుడంలో మూటిట్లో వీటిని అనేక రకాలుగా ఊహించుకుంటే ఎన్నో శోధనలు తలెత్తుతాయి. తీరని కోరికలు, తీరని ఆలోచనలు, ఎన్నెన్నో మన మనసును బట్టి పీడిస్తూ ఉంటాయి. ఎన్నో రకాలైన మాటలు మన చెవికి వినబడుతూ ఉంటాయి. ఎన్నో రకాలైన దృశ్యాలు మన కంటికి కనబడుతుంటాయి. వాటి నిమిత్తము మన జీవితాన్ని ఆత్మీయంగా పాడు చేసుకోనకుండా ఆత్మీయంగా ఎలా ఎదగాలో, శరీర సంబంధమైనటువంటి ఈ కోరికలను ఎలా నశింప చేయాలో, అరికాలు మొదలుకొని నడితెరుకున్నటువంటి అవయవాల్ని శరీర సంబంధమైన సాధకాలుగా కాకుండా నీతి సాధకాలుగా చేసుకున్నట్లయితే ఏ శోధనైనా, ఏ శోధకుడైనా మన నుండి దూరంగా పారిపోతాడు. ఎందుకంటే నీ దగ్గర ఉన్నది వాక్యం అనే ఖడ్గం. వాక్యం అనే ఖడ్గానికి 2 అంచుల పదునుంది. కనుక సాతాను యొక్క దూతలు దూరముగా పారిపోతారు. అటువంటిప్పుడు మనుషులు ఏం చేయగలరు? నరమాతులు ఏం చేయగలరు? కనుక శోధన దేవుని నమ్మిన వారికే కాదు, శోధన దేవుని నమ్మని వారికి కూడా ఉంది. దేవుని నమ్మని వారిని శోధిస్తున్నటువంటి సాతానుడు దేవుని నమ్మిన వారిని మరింతగా శోధిస్తూ ఉంటాడు. ఏది మానుకోవాలనుకుంటున్నామో మానలేని స్థితి, అది శోధన. ఏది మాట్లాడకూడదు అనుకుంటున్నామో అది మాట్లాడడం శోధన. ఏది చెప్పకూడదు అనుకుంటున్నామో అది చెప్పడం శోధన. ఎవరిని చూడకూడదు అనుకుంటున్నామో దాన్ని పదే పదే చూడడం శోధన. ఎక్కడికి వెళ్ళకూడదు అనుకుంటున్నామో పదే పదే ఆ స్థలానికి వెళ్ళటం శోధన. ఈ శోధనను జయించే శక్తి వాక్యం ద్వారా, దేవుని ద్వారా, ప్రార్థన ద్వారా తప్ప మరి దేని ద్వారా లేదని వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఖాళీగా ఉన్నారా? దేవునితో సహవాసం చేయండి. దేవునితో ఎలా సహవాసం చేయాలండి? మీ దగ్గర ఉన్న జీవ గ్రంథాన్ని తెరిచి అధ్యాయాలుగా చదువుకోండి, వాక్యాన్ని ధ్యానించండి. వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్న మాటల్ని ఆలోచించండి, పరిశోధించండి. మీకు అర్థమైన విషయాల్ని, మీకు తెలిసిన విషయాల్ని మీ మనసు ఆనందంతో నింపబడండి. మీరేమి నేర్చుకుంటున్నారో, మీరేమి అర్థం చేసుకుంటున్నారో మీ ప్రక్క వారికి, మీ తోటి వారికి, మీ కుటుంబానికి చెప్పడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు శోధకుడు మన నుండి విడిచి వెళ్ళిపోతాడు. భూ సంబంధమైన ఆలోచన, భూ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తుంది. ఆత్మ సంబంధమైంది, పర సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తుంది. మీ మనసు దేంతో నింపబడుతుందో ఆలోచించండి. దేవుని వారిగా బ్రతకడానికి, జీవకిరీటాన్ని పొందుకోవడానికి, ధన్యులుగా కావడానికి ఇష్టపడండి. ఆది కాలం నుండి ప్రకటన వరకు చూసినటువంటి భక్తుల్ని, న్యాయాధిపతుల్ని, ప్రవక్తల్ని, రాజుల్ని, అపోస్తుల్ని మనం చూసినప్పుడు ప్రతి విధమైన శోధనను వారు జయించి దేవుని మహిమపరిచారు. జయశాలులుగా వారు నిలిచారు. వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యం మనకు కనబడుతున్నప్పుడు ఎవరో అంట, ఆ కాలంలో అంట, మన పెద్దలంట అనుకోవద్దు. మన కాలంలో నేనెందుకు అలా ఉండకూడదు, మన కాలంలో నేనెందుకు ధన్యత పొందకూడదు, మన కాలంలో వారు జయించినటువంటి ఆ శోధనని నేనెందుకు జయించకూడదు అని ఆలోచన మీకు రావాలి. జయించే వారిగా జీవించండి. దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాడు. మీ అందరికీ వందనములు.